హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన నామినేషన్స్కి భరణి గారు వచ్చారు. భరణి గారు రాగానే ఇక బాండింగ్స్ పెట్టుకుంటే కుదరదు, డోంట్ ట్రస్ట్ ఎనీవన్ అని చెప్పేసి ఒకవేళ సంజన గారిని నామినేట్ చేసేసి కొంచెం సేఫ్ గేమ్ ఆడారా అని అనిపించినప్పటికీ కూడాను సెకండ్ డ్యాగర్ వచ్చేసేసి నిఖిల్కి ఇచ్చేసి చాలా స్మార్ట్గా గేమ్ ఆడాడు, గేమ్ తిప్పాడని చెప్పాలి. సో నిఖిల్ వచ్చేసి తనూజాని నామినేట్ చేసేసి తనూజ వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విధానము కానీ మాట్లాడుకున్న మాటలు కానీ చాలా 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 ఫైర్ అనిపించాయి. నిఖిల్ చాలా చాలా స్మార్ట్గా మాట్లాడాడు. తనూజ వచ్చేసి నువ్వు ఏం గేమ్ ఆడావని అంటే నిఖిల్ అన్నాడు అనమాట రివర్స్గా, మీరేం గేమ్ ఆడారు, ఇంతవరకు మీరు క్యాప్టెన్ అయ్యారని చెప్పేసి చాలా చాలా ప్రాపర్గా రీజన్స్ ఇచ్చాడు, ప్రాపర్గా చెప్పాడు. చాలా చాలా స్మార్ట్గా మాట్లాడాడు నిఖిల్. సో తనూజాకి ఇంత రేంజ్లో కౌంటర్ ఇవ్వగలడా నిఖిల్ అనే ఫీల్ అయితే అందరికీ వచ్చేసింది. సో నాకైతే నిఖిల్ చాలా చాలా స్మార్ట్గా మాట్లాడని అనిపించింది. సో ఇక దివ్య అంటే దివ్య మళ్ళీ మొదలుపెట్టింది మళ్ళీ ఈ బాండింగ్స్. సో దివ్య గౌరవ్తో ఏదో నామినేషన్స్ పాయింట్ మాట్లాడితే మళ్ళీ గౌరవ్ దగ్గరకు పోయి భరణి గారి దగ్గర భరణి గారికి స్టాండ్ తీసుకొని మళ్ళీ మొదలు పెట్టేసి మాట్లాడుతుంది. సో వాడికి ఏం అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ ఏం అర్థం కావట్లేదు అని చేసి చెప్తుంది. సో భరణి గారు అప్పటికి పిలిచి చెప్పారు దివ్య గారిని, సో నేను ఆల్రెడీ చెప్పేశాను అతనికి, తను అర్థం కావట్లేదు, సో అతను వేరే విధంగా ఉన్నాడని చెప్తే దివ్య గారు నేను మీతో బాండింగ్ ఉన్నారని చెప్పేసి నేను ఏం అనుకోను, సో బాండింగ్ ఉన్నారని చెప్పేసి సో వేరే వాళ్ళ దగ్గర పోయి నేను మాట్లాడని నేను ఫీల్ అవ్వను, సో బాండింగ్స్ ఉన్నారని చెప్పేసి నేను ఏం మాట్లాడకూడదని చెప్పేసి నేనేమనుకోవట్లేదు, నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టేసింది దివ్య గారు. ఏంటో పాపం ఆయన మళ్ళీ బయటకు పంపించేద్దామని ప్లాన్ చేస్తున్నా, ఏదో నాకు అర్థం కాలేదు. సో మీరైతే ఒకసారి లైక్ చేయండి, లాస్ట్ వరకు డిస్కస్ చేసుకుందాము. నామినేషన్ పాయింట్స్ ఏంటి, ఎవరెవరు ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి మొత్తం అంతా డిస్కస్ చేద్దాం అనాలిసిస్. సో ఇక సృష్టి వచ్చారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే సృష్టి వచ్చారు. అసలు ఎక్కడా కూడా ల్యాగ్ ఇది ఏం లేదు, ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రమే పెట్టుకుంటూ చెప్పుకుంటే వెళ్ళిపోతాను. సో ఎక్కడా కూడా మీకు సుత్తి లేకుండా సోది లేకుండా చెప్పే ప్రయత్నమే చేశాను, ఎక్కువసేపు ల్యాగ్ చేయను. సో ఇది కొంచెం తక్కువగానే ఉంటుంది, అంటే లెంగ్త్ వీడియో. సో సృష్టి వచ్చేసేసి మీకు కందబుద్ధి ఉంది కానీ సో బుద్ధి బలం లేదని చెప్పేసింది. కందబుద్ధి ఏంటి, అది కందబుద్ధి అంటే కండబలం అనమాట, కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదని చెప్పేసి చెప్పిందనమాట. చెప్పేసేసి నేను ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ నేను అనిపిస్తే నేను చెప్తాను, వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారంటే నేను మార్చుకోను, సో నాకు అనిపిస్తే నేను చెప్తాను, లేకపోతే మాట్లాడని చెప్పేసి డిమాండ్ ఫోన్ చెప్పేస్తున్నాడు అనమాట. సో తర్వాత ఆ డ్యాగర్ వచ్చేసి రాముకి వచ్చేసి రాము పోయి గౌరవ్ నామినేట్ చేశాడు. రాము గౌరవ్ నామినేట్ చేయడం చాలా చాలా వరస్ట్. అసలు నిజం చెప్పాలంటే అసలు రాము గౌరవ్ నామినేట్ చేయకూడదు, ఎందుకంటే గౌరవ్ నామి ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండి, సో రాము వచ్చేసి గౌరవ్ నామినేట్ చేసేసి ఏం చెప్తున్నానంటే నీకు ఓట్ బ్యాంకింగ్ కావాలి కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను చెప్పి చెప్పడం అది వరస్ట్ రీజన్. యాక్చువల్ చెప్పాలంటే ఒకవేళ నామినేషన్లోకి పోయాలంటే అది ఆయన ఆల్రెడీ వైల్డ్ కార్డ్గా వచ్చాడు, ఎగిరిపోతాడు. సో ఒకవేళ ఛాన్సెస్ ఉంటే ఎగిరిపోతాడు, నీకు నామినేషన్ కావాలి అని చెప్పేసి నీకు మంచి చేస్తానని చెప్పి అది ఆ పాయింట్ మంచిగా లేదు అని చెప్పేసి గౌరవ్ మళ్ళీ రిటర్న్ ఇచ్చాడనమాట రాముకి. సో డోంట్ కాల్ మీ ఫ్రెండ్ లాగా మాట్లాడదు, నువ్వు ఫ్రెండ్ అని చెప్పకు, జస్ట్ హౌస్ మేట్స్ కంటెస్ట్ అని చెప్పేసి చెప్పు అని చెప్పేసి చెప్పాడనమాట. ఇక్కడ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు నన్ను నామినేట్ చేసావని చెప్పేసి గౌరవ్ చెప్పాడనమాట. సో తర్వాత భరణి గారు ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక గేమ్ స్టార్ట్ చేసేసి భరణి గారు రాగానే ఇక ఈ ఇమ్మానల్ రాగానే ఇమ్మానల్ ఏమన్నాడు, కట్టప్ప నువ్వే నా కట్టప్ప, అసలు ఇక్కడ బాహుబలి వచ్చేసాడు, సో అమరేంద్ర బాహుబలి వచ్చాడు, నువ్వు కట్టప్ప అని చెప్పేసి ఈవెన్ అతనికి అంత ఇది చేసినా కూడాను అతన్ని చాలా రిసీవ్ చేసుకోవడం కూడా చాలా మంచి అనిపించింది. భరణి గారు చాలా ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ లాగా అనిపిస్తాడు, ఎందుకంటే అందరినీ ఈవెన్ ఒకవేళ శత్రువుని కూడా చెప్పిన పాయింట్స్ యాక్సెప్ట్ చేయడం, శత్రువు చెప్పే మాటలు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది చాలా మెచ్యూరిటీకి అర్థమవుతుంది, అతను చాలా మెచ్యూర్డ్ పర్సన్ అనే విషయం అర్థమవుతుంది భరణి గారు. సో భరణి గారు బాండ్స్ వల్లనే పోయారనేది ప్రతి ఒక్కరికి, 2 తెలుగు రాష్ట్రాలకి అందరికీ తెలుసు అనమాట, కంప్లీట్గా ఎవరి వల్ల పోయారో కూడా తెలుసు మీకు అందరికీను. సో గేమ్స్ అయితే బాగానే ఆడారో అని చెప్పేసి సంజన గారు చెప్పారు. సంజన గారు నామినేట్ చేసి భరణి గారు మీరు గేమ్స్ బాగా ఆడారన్న, కాకపోతే మీరు బంధనాల వల్లే వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తుంది సంజన గారు. సో మొత్తానికి బంధనాల వల్ల వెళ్ళిపోయారు పాపం. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మీరు సుమనని అలా అంటున్నారు, సుమనని ఎందుకు అలా అంటున్నారు, సో మీరేమన్నా ఇది సారీ చెప్తే సరిపోతుందా, మీరు అంతంత మాట్లాడుతున్నారు ఏంటి, మీరు అసలు మీరు తీసుకోవట్లేదు, మీరు ప్రాపర్గా మీరు చెప్తారు పాయింట్స్, ఆ పాయింట్స్ మీద మీరు నిలబడరు అని చెప్పేసి గట్టిగా అరిచాడు భరణి గారు. చాలా చాలా గట్టిగారు, నేను లాయల్ అంటే మీరు లాయలా అని చెప్పేసి ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు భరణి గారు గ్రూప్ గురించి చెప్పారనమాట. గ్రూప్ గురించి కొంచెం డిస్కషన్ జరిగింది. తర్వాత ఇక డ్యాగర్ వచ్చేసి నిఖిల్కి ఇచ్చాడు. నిఖిల్
తనూజ పాయింట్స్ చాలా 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 స్ట్రాంగ్గా మాట్లాడారు. సో నిఖిల్ మాత్రం అసలు ఏమన్నాడంటే అసలు గేమ్ ఎక్కడ ఆడారు, మీరు గేమ్ ఎక్కడ ఆడారు అని చెప్పేసి చాలా పాయింట్స్ చాలా బాగా మాట్లాడింది. తనూజ అనేది మీరు ఎక్కడ కనపడలేదంటే సో మీరు అక్కడ చూడలేదు, మీరు చూడాలని చెప్పేసి నేను గేమ్ ఆడట్లేదు కదా అని చెప్పేసి నిఖిల్ చాలా స్మార్ట్గా మాట్లాడారు. అంతేకాకుండా అసలు మీరు గేమ్ ఎక్కడ ఆడారు, మీరు ఏమైనా క్యాప్టెన్ అయ్యారా, సో మీరు ఏం గేమ్ ఆడారు, సో మీరు ఎందుకు పోయి బెగ్ చేస్తున్నారు ఇమ్మాన్యుల్ని, బెగ్ చేసేస్తే అసలు ట్రోఫీ ఇచ్చేస్తారా, బెగ్ చేసే ట్రోఫీ ఇచ్చేస్తారా ఎంఐకి అని చెప్పేసి ఇమ్మాన్యుల్ చాలా బాగా మాట్లాడారు. పాయింట్ మాత్రం చాలా 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 సూపర్ అనిపించింది. ఈ పాయింట్తో నిఖిల్కి కొంచెం గ్రాఫ్ పెరిగింది అనే ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే నిఖిల్ అసలు ఎలిమినేట్ అయ్యే అసలు వెళ్ళిపోతారా, ఇప్పుడు మాదిరి గారు వచ్చారు, మాదిరి గారు ఖచ్చితంగా వెళ్ళిపోతారు 100% నో డౌట్. సో ఇంకా కొంతమంది ఉన్నారు, గౌరవ్ కూడా కొంచెం స్ట్రాంగ్ పర్సన్, కొంతమంది ఇక ఎలిమినేట్ అయిపోతారా అనేలా కాకుండా ఓకే కన్సిడరబుల్ అంటే ఆడియన్స్ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు రమ్య ఉంది, రమ్య వచ్చి ఆవిడ చెప్పిన పాయింట్స్ అసలు కంప్లీట్గా అసలు ఎక్కలేదనమాట. సో నిఖిల్ ఒక తనూజాని నామినేట్ చేసి తనూజాకి ఒక పాయింట్ చెప్పాడంటే, తనూజాకి పెద్ద కంటెస్టెంట్, చాలా పెద్ద కంటెస్టెంట్ ఇన్ ది సెన్స్ ఆవిడకి చాలా ఓట్ బ్యాంకింగ్ హైలో ఉంది. అటువంటి హై ఓట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళతో పాయింట్స్ చెప్తున్నప్పుడు పాయింట్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో అంత స్ట్రాంగ్గా నిఖిల్ చెప్పాడు అనిపించింది. ఎందుకంటే నిఖిల్కి చాలా చాలా పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి. చాలా చాలా ప్రాపర్గా డిఫెండ్ చేశాడు, చాలా స్మార్ట్గా చెప్పాడు, చాలా క్లియర్గా క్లారిటీగా చాలా సూపర్గా చెప్పాడు అనిపించింది నాకైతే నిఖిల్. సో ఈ దెబ్బతో నిఖిల్కి గ్రాఫ్ అనేది చాలా బాగా పెరుగుతుందనే విషయం నాకు అర్థమైంది. సో తర్వాత నువ్వు ఇమ్మాన్యుల్ బెగ్ చేయడం నాకు నచ్చలేదని చెప్పేసి నిఖిల్ చాలా చాలా స్మార్ట్గా పాయింట్స్ మాట్లాడాడు. సో తర్వాత మీరేం టాస్క్ ఆడారు, క్యాప్టెన్ బోర్డులో మీ పేరుందా సో అని చెప్పేసి చాలా చాలా బాగా పాయింట్స్ చెప్పేశాడు. ఆ తర్వాత ఈయన వచ్చేసి భరణి గారు ఏమన్నారంటే డోంట్ ట్రస్ట్ ఎనీవన్ హోప్ అనేది పెట్టుకోవాలి కానీ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ అని చెప్పేసి ఎంటర్ అవ్వగానే చెప్పాడు. గేమ్ అనమాట ఇంకా మొత్తం అంతా ఇంకా నామినేషన్స్ అయిపోగానే గేమ్ అనుకున్నా, గేమ్ పెడతారనుకున్నా, గేమ్ పెట్టలేదు, ఒక అంటే ఒపీనియన్ టాస్క్ లాగా పెట్టారు. సో ఆ తర్వాత ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇంతమంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. మాధురి, సంజన, రాము, కళ్యాణ్, తనూజ, రీతు, పవన్, సో గౌరవ్ కూడాను. సో వీళ్ళందరూ కూడాను నామినేషన్స్లో ఉన్నారు. సో ఈ నామినేషన్స్లో సో ఎవరైతే ఉన్నారో ఈ నామినేషన్స్లో వీళ్ళందరూ కూడాను సో ఖచ్చితంగా నామినేషన్ ఉంటారు. వీళ్ళకి ఎవరు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు మీకు ఓట్ వేసుకోండి. ఇక భరణి గారు బయటకు వెళ్ళిపోతుంటే తనూజ, దివ్య చాలా ఏడ్చారు. దివ్య అయితే ఒక రేంజ్లో ఏడ్చింది. సో భరణి గారు వెళ్ళిపోగానే దివ్య ఏడ్చేసింటే ఇమ్మాన్యుల్ ఇక అసలు సర్ది చెప్పాడనమాట. సో భరణి గారికి మనసులో ఏదో ఉంది, మైండ్లో ఆల్రెడీ చూసి వచ్చాడు కాబట్టి నేనేం మాట్లాడలేదు ఓకేనా అని చెప్పేసి ఏదో చెప్పాడనమాట. సో రాము నామినేషన్ బాగాలేదని చెప్పేసి గౌరవతో మాట్లాడాడు. నువ్వు ఫ్రెండ్ అన్నది ఇంకోసారి నాకు ఫ్రెండ్ అనొద్దు అని చెప్పేసి డోంట్ కాల్ మీ ఫ్రెండ్, జస్ట్ కాల్ మీ లైక్ కంటెస్టెంట్ అని చెప్పేసి ఆయన అది తెలుగు రాదు కదా కొంచెం ఇంగ్లీష్లో చెప్పేసుకుంటున్నాం ఉన్నాడు. సో గౌరవ మాటల్లో చాలా నిజం ఉందనిపించింది. ఎందుకంటే దివ్య గౌరవతో మాట్లాడుతున్నప్పుడు నాకు మొత్తం అర్థమవుతుంది ఐ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి గౌరవ్ చెప్పడంలో చాలా చాలా ఇన్నోసెంట్ అనిపించాడు గౌరవం పాపం. అసలు ఈవిడ దివ్య మరీ ఓవర్ స్మార్ట్గా అసలు గౌరవం ఏదో వాడికి తెలుగు రాదు, వాడికి అర్థం కావట్లేదు, వాడికి అర్థమైతే వాడు మళ్ళీ మాట్లాడతామని చెప్పేసి ఆవిడ డామినేట్ చేసినట్టుగా వీడు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓవర్ డామినేషన్ చేసినట్టు వీడికి ఏదో మొత్తం తెలిసినట్టుగా అక్కడ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేసిందనే విషయం నాకు అర్థమైంది. ఎందుకు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఆవిడ దగ్గర, అతని దగ్గర భరణి గారి దగ్గర మళ్ళీ తర్వాత మీరు అసలు మీ పాయింటే కానే కాదు, అసలు నా పాయింట్ మీకు అవసరమే లేదు, మీకు సంబంధమే లేదు, అది నా పాయింట్ అని చెప్పేసి నేను కూడా గేమ్లో ఉన్నానని చెప్పేసి పాయింట్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఈవిడ దగ్గరకు వచ్చి మాట్లాడొచ్చు కదా. అలా జరిగింది పరిస్థితి. సో ఇది ఒక లెసన్ అని చెప్పేసి గౌరవం అనుకున్నాడు. నువ్వు నాకు నామినేట్ చేసావు కదా, సో ఇక్కడ ఎవరు కూడా ఫ్రెండ్స్ లేరు, అంతా కూడా కంటెస్టెంట్స్ అందరూ కూడా సో గేమర్స్ అని చెప్పేసి దిస్ ఈజ్ మై లెసన్ అని చెప్పేసి గౌరవం అనుకున్నాడు. సో తర్వాత తనూజ సేఫ్ ఆడిందని చెప్పేసి ఆయన చెప్పాడు. ఎవరు ఇమ్మాన్యుల్ కళ్యాణ్తో అర్ధరాత్రి ముచ్చట్లు అనమాట. ఇమ్మాన్యుల్ కళ్యాణ్తో మాట్లాడుకుంటా సో ఇమ్మాన్యుల్ కళ్యాణ్ గురించి చెప్తూ సో నేను ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరికైతే నేను స్లిప్ ఇచ్చానో సో వాళ్ళు నామినేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మంచిదైపోయారు, అంటే కళ్యాణ్ తనుజ నామినేట్ చేద్దాం అనుకున్నాడు కదా అప్పుడు మంచిదైపోయాడు, బట్ నేను స్లిప్ ఇచ్చినోడు నేను చెడ్డోని, నేను ఇంత బాగా ఆవిడకి నేను సపోర్ట్ తీసుకొని ఆవిడకి స్టాండ్ తీసుకొని మాట్లాడాను, నేను చెడ్డోడైపోయానని చెప్పేసి తను చాలా బాధపడినట్లు నటిస్తున్నట్టు ధీమాన్ పవన్కి రీతు ఇద్దరు కూర్చుంటే మాట్లాడాడు. అది ఇమ్మాన్యుల్ తనూజాని బ్యాడ్గా పోర్ట్రే చేసే ప్రయత్నం ఇదని నాకు అనిపించింది. ఓకే, ఎందుకంటే ఆయన గెలవాలి, ఆయన కప్పు తీసుకోవాలి, కప్పు కొట్టాలి కాబట్టి ఆయన గేము పావులు కదుపుతున్నాడు. భరణి గారు రాగానే ఒకటే చెప్పాడు, సో వెరీ గుడ్ గేమ్,
వెరీ గుడ్ గేమ్, వెరీ నైస్ గేమ్ అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ భరణి గారు ఏమీ ఇమ్మానుయల్ని ఏం తిట్టలేదు, ఏం మాట్లాడలేదు. కట్టప్ప నువ్వు నాకు పొడిచావు, వెరీ గుడ్ గేమ్ అని చెప్పేసి చెప్పాడు. సో ఎక్కడ కూడా ఆయన పొడిచినప్పుడు కూడా, ఆయన వెన్నుపోటు పొడిచినప్పుడు కూడాను సో అసలు బాధపడలేదు అనమాట. ఇంకో మాట చెప్పాడు గౌరవ్తో, ఏదో నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా, నువ్వు నన్ను నామినేట్ చేసేసి ఏదో ఒక సిల్లీ రీజన్స్ నువ్వు నిఖిల్కి చెప్పలేదు, నిఖిల్ తీసావు అని చెప్పేసి చెప్పదు, ఏదైనా స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటే చెప్పు, ఎందుకు పెట్టావు నన్ను నామినేషన్స్లో అని చెప్పేసి దానికి డిఫెండ్ చేశాడు. అంటే ఇంతకు ముందు నామినేషన్ చేసిన పాయింట్స్ ఇప్పుడు డిఫెండ్ చేసుకుంటున్నారు భరణి గారు. మళ్ళీ తర్వాత సంజన గారు కూడా చెప్పారు, సంజన గారు మీరు నన్ను నామినేట్ చేయడం వల్ల నేను అసలు ఎలిమినేషన్ దగ్గరికి పోయి ఎలిమినేషన్స్లో తీసే పరిస్థితి తీసుకొచ్చారు నన్ను. సో అనవసరంగా నన్ను తీసుకొని పోయి నామినేషన్లో పెట్టారని చెప్పేసి సంజన గారు మీరు నామినేట్ చేయడం వల్ల వెళ్ళిపోయానని చెప్పేసి అన్నట్టుగా ఫీల్ చేశాడు. సో గౌరవ్ నామినేట్ చేయడం వల్ల గౌరవ్ కూడా ఒక చిన్న ఇచ్చాడు, ఎందుకు ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ అంటే చెప్పు అని చెప్పేసి గౌరవ్ చెప్పాడు అనమాట. సో గౌరవ్ ఓకే సార్ అని చెప్పాడు. తర్వాత మళ్ళీ గార్డెన్ ఏరియాకి రండి అని చెప్పేసి బిగ్ బాస్ పిలిచాడు. తర్వాత భరణి గారు, శ్రీజ గారు ఎంటర్ అయ్యారనమాట. ఎంటర్ అయిన తర్వాత దివ్య మళ్ళీ మొదలుపెట్టింది ఏడుపు. సో ఆ తర్వాత ఒక చిన్న టాస్క్ లాంటిది మొదలుపెట్టారు. సో దివ్య క్రయింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ ఏడ్చింది. ఈ రీతు డిమాండ్ ఉన్నారు చూసారా, వీళ్ళు మళ్ళీ గొడవ పడ్డారు. ఎందుకు గొడవ పడతారో, దేనికోసం గొడవ పడతారో అసలు అర్థం కాదనమాట. వీళ్ళు నిబ్బీలు కాదు, నబ్బీలు ఏమనాలో అర్థం కాదు. మరీ నిబ్బికి చాలా ఘోరంగా గొడవ పడుతున్నారు. వెంటనే గొడవ పడతారు, వెంటనే మాట్లాడతారు, మళ్ళీ వెంటనే గొడవ పడతారు, మళ్ళీ వెంటనే మాట్లాడతారు. అసలు మాట్లాడికి ప్రతిసారి ఏదైనా ఒకటి మాట్లాడితే ఏం మాట్లాడితే నేను ఆల్రెడీ స్టాండ్ తీసుకున్నాడు అంతే ఈ రీతు అంటుందన్నమాట. నువ్వు కట్టి ప్రతి పారి అదే మాట్లాడని చూసి నోరు వేసుకొని పడిపోతుంది రీతు. అసలు ఆయన ఏదో నోట్లో నాలుక లేనోడు భరణి గారు అంటాను డీమాను. ఫైనల్గా భరణి గారు అందరికీ హితబోధ చేశారు, ఎవరిని నమ్మొద్దు, అసలు డోంట్ ట్రస్ట్ ఎనీ వన్, అసలు బాండింగ్ పెట్టుకోవడానికి అస్సలు పోవద్దు అని చెప్పేసి మొత్తం అందరికీ చెప్పుకుంటూ పోయాడు. ఇక ఈ తనూజకైతే ఒకటే చెప్పాడు అనమాట, తనూజ నువ్వు అసలు బాండింగ్స్ పెట్టుకోలేకపోవద్దు అని చెప్పేసి తనూజకి మొదటి కూతురైన తనూజకి, రెండో కూతురైన దివ్యకి అంతా బాగుంది. అంటే దివ్య ఏమంటనే నాకు ఆల్రెడీ తెలుసు, మీరు ఆల్రెడీ చెప్తున్నారని చెప్పేసి నాకు ఆల్రెడీ తెలుసు, నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే అన్నట్టు చెప్పేసి చెప్తాము దివ్య. సో మొత్తానికి అలా చెప్పుకొనేసేసి అలా జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ పిలిచేసేసి ఇక సలహాలు సూచనలు అని చెప్పేసి ఒక చిన్న టాస్క్ పెట్టాడు. సో మీరేం మార్చుకోవాలి, ఏం మార్చుకోవాలని చెప్పేసి, సో ఈ హౌస్లో ఉండాల్సింది ఇద్దరిలో ఒకరే అని చెప్పేసి వీళ్ళిద్దరిలో ఏమేమి మార్చుకోవాలని చెప్పేసి ఒక చిన్న బోర్డు పెట్టేసి ఆ బోర్డులో నుంచి వాళ్ళు ఏం మార్చుకోవాలని చెప్పేసి రాసేసి చూపించాలన్నమాట. ఒకరు ట్రస్టు, ఒకరు మీరు నమ్మకము, ఒకరు మాట్లాడలేదు, గేమ్లో సరిగా ఆడట్లేదు అని చెప్పేసి ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చింది అక్కడ చెప్పుకుంటూ పోయారు. సో పాయింట్స్ అన్నీ కూడా చాలా బాగా ఇచ్చుకుంటూ పోయారు. సో ఇందులో బాగా పాయింట్స్ ఇచ్చిందంటే డిమాండ్ పవన్ ఇచ్చారు భరణి గారు, మీరు నాకు స్టాండ్ తీసుకోవడం అర్థమైంది. బట్ కాకపోతే మీరు ఎప్పుడైతే మీరు అలా చేశారు అంటే నన్ను అదే బెడ్ టాస్క్లో నుంచి మొదలుపెట్టారు, అలా చేశారు, మిమ్మల్ని నేను ఎలా నమ్మాలో నాకు అర్థం కాలేదని చెప్పేసి డిమాండ్ పవన్ చెప్పాడు. సో డిమాండ్ పవన్ ఏంటంటే నోట్లో నాలుగు లేనాడు, గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సో బట్ కాకపోతే అసలు సరిగ్గా చెప్పలేడు, సరిగ్గా మాట్లాడుకోలేదు. సో నిజం చెప్పాలంటే ఒక రకంగా సృష్టి చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. నీకు కంద బుద్ధి ఉంది కానీ బుద్ధి బలం లేదండి, నిజంగా బుద్ధి బలం లేదనిపిస్తుంది, ఎందుకంటే సరిగ్గా మాట్లాడు అదే విషయం అనమాట. సో మొత్తానికి అన్ని పాయింట్స్ అన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఇక సంజన గారు ఇన్విజువల్ ఏదైతే వేసుకుందో ఆ కోటు వద్దు, అవసరం అయిపోయింది తీసేసి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడంతో సో అయిపోయిందనమాట. సో అలా జరిగింది నేను టాస్క్ అంతా కూడాను. సో టాస్క్లు ఏం లేవు, ఒక చిన్న టాస్క్, అది ఫన్నీ టాస్క్ లాగా అసలు లేదు, ఒక చిన్న యాక్టివిటీ టాస్క్లో జరిగింది అంతే. సో నేను ఏం జరిగింది ఓన్లీ నామినేషన్ ఎపిసోడ్ మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసినట్టే మీకు నచ్చినట్లయితే సో ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఎడిటర్ మళ్ళీ వచ్చాడు. సో మా ఎడిటర్ మధు మళ్ళీ వచ్చాడు, మా ఎడిటర్కి కూతురు పుట్టింది. సో మా ఎడిటర్ మళ్ళీ వచ్చాడు. సో ఇక thumbnail అన్నీ మామూలుగా ఉండవు, అసలు నేను thumbnail అసలు నాకు టైం ఉండదు కాబట్టి నేను thumbnail సరిగ్గా చేయలేకపోతున్నాను. సో ఇక నుంచి thumbnails బాగా వస్తాయి. సో ఒకసారి మా ఎడిటర్కి కంగ్రాచులేషన్ చెప్పండి, మా ఎడిటర్కి కూతురు పుట్టింది. సో మధు నువ్వు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను లైఫ్ లాంగ్. ఎందుకంటే సో నేను మాట్లాడిన మాటల్లో కొంచెం మంది అసలు తడబడి మాట్లాడుతుంటే, ఒకసారి నతికి మాట్లాడుతాను, ఒకసారి అసలు సరిగా మాట్లాడను, ఒకసారి ఫ్లోలో మాట్లాడతాను. సో వాటన్నిటిని నువ్వు అడ్జస్ట్ చేసుకొని చాలా బాగా ఎడిటింగ్ చేస్తున్నావు. థ్యాంక్ యూ మధు, నువ్వు చాలా హ్యాపీగా లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ మధు. సో బాయ్.